ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే, నువ్వు లీవ్ పెడతావో లేక రిజైన్ చేస్తావో నాకు తెలీదు. నువ్వు వస్తున్నావు అంతే. నువ్వు త్వరగా వచ్చి నిన్ను చూడాలని ఈ అమ్మ మనసు అల్లాడిపోతోందిరా. ఏంటి గౌతమ్ గారు ఇలా చేశారు? మీ పార్టీకి మీరు పెళ్లికి వస్తానని చెప్పారు. సార్ ఏమో ఇందిరా గారు వస్తారని చాలా సంతోషంగా ఉన్నారు. రేపు ఇందిరా గారు ఎక్కడా రాలేదు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మరేం చేయమంటారు? వాడు రావట్లేదంటే ఆయన ఒప్పుకునేలా లేరు. రాలేను అంటే తీసుకురావడానికి ఆయనే వెళ్ళేటట్టున్నారు. ఆయన నాపడానికి నాకు ఇంతకు మించి వేరే మార్గం కనిపించలేదు. మీ బాధ నాకు అర్థం అవుతుందండి. కానీ రేపు అందరూ పెళ్లిలో మండపం వైపు చూస్తూ ఉంటే ఆయన మాత్రం ఇందిరా గారి కోసం వాకిలి వైపు చూస్తుంటారు. ఆయన ఎలా కంట్రోల్ చేస్తారు? అందుకే రేపు పెళ్లిలో ఆయన్ని ఫుల్ బిజీగా ఉంచాలి. అసలు ఆయనకి ఇంద్ర ఆలోచనే రాకూడదు. అది సాధ్యమంటారా? సాధ్యపడాలి అహల్య గారు, లేదంటే పెళ్లి సాఫీగా జరగదు. అసలు ఏం చేసైనా సరే ముందు శ్రావ్య పెళ్లి జరగాలి. ఆ తర్వాత ఏమైనా చూసుకోవచ్చు. ఏం చేయాలి ఇప్పుడు? భగవంతుడా, ఈ పెళ్లికి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడు స్వామి. ఏందిరా వాడు ఇంకా రాలేదు? అదిగో అన్న వస్తున్నాడు. నా ఫోన్ ఏమైంది? ఫోన్ ట్రాక్ చేశారా? నీ ఫోన్ కొట్టేసిన దొంగ సిమ్ కార్డు తీసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అందుకే నీ ఫోన్ ఈఎంఐ నెంబర్తో ట్రాక్ చేయాల్సి వచ్చింది. ఫోన్ ఉన్న ప్లేస్ వరకు తెలిసింది. సిటీకి దూరంగా ఉన్న ఒక ఫామ్ హౌస్లో నీ ఫోన్ ఉంది. నా ఫోన్ ఆ ఫామ్ హౌస్లో ఎందుకుంది? ఏమో నాకే తెలుసు బుల్లబ్బాయి. సరే నేను వెళ్తాను, బాయ్. అన్న, ఫామ్ హౌస్ అంటే పార్టీలు, ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి కదన్నా. నీ ఫోన్ కొట్టేసిన వాడు అక్కడే ఉండుంటాడన్నా. ఇక్కడ నా ఫోన్ కొట్టేసి అక్కడ వాడు పార్టీలు చేసుకుంటాడా? నా చేతికి దొరకని అయిపోతాను కొడుకు. అన్నా, భాస్కర్ ఈడొకడు మధ్యలో. ఇదిగో అన్న. చెప్పండి బాస్. ఏం బుల్లబ్బాయ్, పోయిన నీ ఫోన్నే పట్టుకోలేకపోతున్నావు, ఇక అహల్యాన్నేం పట్టుకుంటావు? ఎక్కడో ఉంటారో ఇక్కడ జరుగుతున్నవన్నీ తెలుసుకుంటారు. అయినా అహల్య కోసం నా మీదే ఆధారపడుతుంటారు. మిమ్మల్ని తెలివి గలవాడు అనాలో తెలివి లేనివాడు అనాలో నాకైతే అర్థం కావట్లేదు. నీ సర్టిఫికేట్ నాకు అక్కర్లేదు. అహల్య సిటీ అవుట్కట్స్ లో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో ఉంది. బాస్, నా ఫోన్ కూడా ఆ ఫామ్ హౌస్ లోనే ఉంది. మంచి న్యూస్ చెప్పారు. ఉంటాను బాస్. రే సైదులో అన్నా, నా ఫోను నా బంగారం రెండు ఒకే చోట ఉన్నాయిరా. పదరా, ఆ ఫామ్ హౌస్కి వెళ్దాం. పదన్నా. అదితి, ఆడపడుచువు కదా, నీ చేత్తో అమ్మాయికి అబ్బాయికి నలుగు పెడితే మంగళ స్నానాలు మొదలు పెట్టొచ్చు. ఆగదితి, మా పెళ్లికి కర్త కర్మ క్రియ అంతా అహల్యే. కాబట్టి ఈ పెళ్లి కార్యక్రమం తన చేతుల మీదుగా మొదలు పెడితేనే బాగుంటుంది. ఏంట్రా, ఆ గౌతమ్కి మందు పెట్టినట్టు నీ కూడా అదేమైనా మందు మాకు పెట్టిందా ఏంటి?
ముహూర్తం దగ్గర నుంచి అహల్య అహల్య అంటూ కలవరిస్తున్నావు. అదేం లేదమ్మా, ఆగిపోయిన పెళ్లిని విడిపోవాల్సిన మమ్మల్ని తనే కథ కలిపింది, అందుకే. అహల్య గారు, ప్లీజ్ మీరు రండి, వచ్చి మీ చేతులతో నలుగు పెట్టండి. దాని చెయ్యి మంచిది కాదురా నందు. నువ్వే చూస్తున్నావుగా, అదొచ్చిన దగ్గర నుంచి మన 2 కుటుంబాల్లో అన్ని కన్నీళ్లే. వద్దులేండి నందుగారు. అయినా నలుగు ఎవరు పెడితే ఏముంది, పెళ్లి జరగడం ముఖ్యం. కానీ ఈ నంగనాచి కబుర్లు చెప్పకు. అప్పుడు గౌతమ్ని మీ బుట్టలో వేసుకున్నాం, ఇప్పుడు మా అన్నయ్యని నాకు దూరం చేస్తున్నాం. నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకేం చేస్తావో. అదితి, ఎందుకు నోరు పారేసుకుంటావు? ఇప్పుడు తనేమన్నా నేనే నలుగు పెట్టాలి అని అనిందా? లేదు కదా. నేనే అంటున్నాను, తనే నాకు నలుగు పెట్టాలి, లేదంటే ఈ పెళ్లి కార్యక్రమం ఇక్కడితో ఆగిపోతుంది. మంచిదిరా. నేనేమైనా ఈ పెళ్లి కోసం కలలుగన్నానా? కష్టాలు పడుతున్న నా కూతుర్ని చూసి కన్నీళ్లు పెడుతున్నాను. రా, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. యామిని, ఏంటి నువ్వు కూడా? పోయినసారి జరిగింది గుర్తులేదా? అందరి నోట్లో మనం నానాలా? నందు, అదిత్తో నలుగు పెట్టించుకో. ఇంత జరిగాక సిగ్గు లేకుండా మళ్ళీ నేనెందుకు నలుగు పెడతాను? నేను పెట్టను. మరింకే అహల్య, నువ్వు వచ్చి నలుగు పెట్టు. నందు కోరిక తీరుతుంది, మా పెళ్లి మొదలవుతుంది. ఆల్యా, నందు అడుగుతున్నాడు కదా. కానీ అమ్మా, మళ్ళీ ముహూర్తానికి లేట్ అయిపోతుంది. వెళ్ళు. కమాన్ అహల్య గారు. అదితి, నలుగు పెట్టు. నేను పెట్టను. యామిని, ఏమండి? పెట్టు.